దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం. ఈ రీతిగా ఒకరికొకరు పలకరించుకోవటం అనేది, దేవునిలో ఒకరినొకరు బలపరచుకోవటం అనేది, ఒకరినొకరు పురికొల్పుకోవడం అనేది చాలా గొప్ప ధన్యత, చాలా గొప్ప ఆశీర్వాదం. మరి ఈ రీతిగా ఒకరికొకరు వాక్యాన్ని పంచుకోవటం అనేది చాలా గొప్ప ధన్యత, చాలా గొప్ప ఆశీర్వాదం. చూడండి, ఈరోజు కూడా ఒక అద్భుతమైన దేవుని యొక్క సన్నిధితో మనము కొన్ని నిమిషాలు ప్రభుని కలిసి మహిమపరచుదాం. 103వ కీర్తనలో మరి దావీదు కీర్తన మొదటి 3 వచనాలను మనము జ్ఞాపకం చేసుకుంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వల్ల మనుషుడు వ్యక్తిగతంగా జీవిస్తాడే, అది అసలైన భక్తి, అది అసలైన భక్తి జీవితం, అది అసలైన దేవుడితో సంబంధం కలిగిన జీవితం. ఇలాగ జీవించండి అని ప్రజలకు చెప్పేదానికంటే, నేను ఎలాగున్నాను అని పరిశీలన చేసుకుని ప్రభువును హత్తుకొని జీవించడం ఎంత గొప్ప భాగ్యం. కీర్తనాకారుడు, నీవు ఎలా ఉన్నావా అంటే, నేను నా ప్రాణంతో ఇలా చెప్పుకుంటాను అంటాడు. ఆ ప్రాణమా అండి, నాలో ఉన్న సమస్తమా, నా అంతరంగమా ఆయన స్తుతించు, ఆయన నామాన్ని ఘనపరచు, ఆయన నామాన్ని హెచ్చించు. ఆయన ఎన్నో ఉపకారాలు చేశారు. ఏమండి, దావీదు గారికి రాలేదా శ్రమలు? దావీదు గారికి రాలేదా ఆటంకాలు? దావీదు గారికి రాలేదా వ్యతిరేకతలు? బోలెడన్ని. అయితే వాటన్నిటిలో నుండి అతను విడిపించబడటానికి గల కారణాలు ఏంటని ఆలోచిస్తే, మరి ముఖ్యంగా కృతజ్ఞత కలిగి జీవించిన అనుభవం ఆయనలో మనం చూస్తాం. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మర్చిపోవద్దు నా ప్రాణమా, ఎందుకంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. నా ప్రాణమా, ఆయన విడిచిపెట్టుకోవద్దు, ఆయనతోనే ఉండు, ఆయన్ని హత్తుకొని జీవించు అని తనకై తను చెప్పుకోవాల్సిన గొప్ప మాట. దేవుని బిడ్డ, నీ ప్రాణంతో ఎలా చెప్పుకుంటావు? వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నీకు వచ్చే ఆలోచనలు, నీవు కలిగి ఉన్న మరి వ్యాపకాలు ఇటువంటివి ఏం చెప్పగలవు దేవునితో? తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు నీలో ఆశ ఉన్నప్పుడు, ఇలాంటి సంగతి నేను కూడా చెప్పాలి మా ప్రభా అని నీలో ఆశ కలిగి ఉన్నప్పుడు తప్పకుండా సహాయం చేస్తారు. ఎంతమంది ఈ రోజున దేవుని సహవాసాన్ని కోరుకొని ఆ మాట చెప్పగలుగుతున్నారంటే, ఆ కొంతమందిలో నీవునుట నీకు, నీ కుటుంబానికి ఎంతగానో ఆశీర్వాదకరమైన. దేవుని విడిచిపెట్టద్దు, దేవునికి దూరంగా జీవించవద్దు, దేవుని నామాన్ని తక్కువ చేసి మరి ఏమాత్రం కూడా ఆలోచించవద్దు, నీ శ్రమను బట్టి ఎక్కడ కూడా కుడిగిపోవద్దు. తప్పకుండా నేను లేవనెత్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. దేవుడి ఇటు గొప్ప మాటను మన ఇంట్లో భద్రపరిచి ఆశీర్వదించుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం చేయకుండా మనకందరికీ, దేశ పెద్ద సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.